శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలను తెలుసుకోవడంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని కాస్త పరిశీలిద్దాం. ఇది తెలుసుకోబోయే ముందు కుంభరాశి అంటే ఏంటో ఒకసారి గమనిస్తే, ధనుష నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాల యొక్క సంచారం ముఖ్యంగా ఈ సంవత్సరం పూర్తిగా మారిపోతుంది. కుంభరాశికి 2.5 సంవత్సరాలుగా జన్మరాశిలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది. అది ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలవడంతోనే 2వ స్థానంలోకి శని ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. దీనితో పాటుగా ద్వితీయ స్థానంలో మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే నెలలో కుంభరాశిలో కంటే జన్మరాశిలోకి ప్రవేశించి సంచరించడం, 7వ స్థానంలో సింహరాశిలో కేతు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. వీటితో పాటుగా మరొక ప్రధాన గ్రహమైనటువంటి నవగ్రహాల్లోకెల్లా అత్యంత శుభఫలప్రదాత అయినటువంటి గురుగ్రహం వృషభ రాశిలోంచి ఈ మిథున రాశిలోకి ఈ మే నెలలోనే ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరించడం అనేటువంటిది కూడా జరుగుతోంది. వీటితో పాటుగా ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి గ్రహణాలు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఇక్కడ ఏ గ్రహం ఎట్లా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం కనుక ఉండేటట్లయితే ఈ సంవత్సరం వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. అలాగే 9 గ్రహాల్లోకి ఏదైనా శుభకార్యం జరగాలన్నా, ఏదైనా ఒక శుభప్రదమైనటువంటి పని మన జీవితంలో సంభవించాలన్నా గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అవసరం. కుంభరాశికి జన్మరాశి నుంచి ద్వితీయ రాశి అయినటువంటి మీనరాశి అధిపతి అయినటువంటి గురుడు 5వ స్థానంలో ప్రవేశించి సంచరిస్తూ తన యొక్క శుభ దృష్టితో 5వ స్థానాన్ని అలాగే జన్మ రాశిని చూడటం, అలాగే 7వ రాశి అయినటువంటి ధనుసును కూడా చూడటం, ఇవన్నీ కూడా అంటే లాభరాశిని కూడా చూడటం, ఇవన్నీ కూడా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి సూచనగా గోచరిస్తున్నాయి. కనుక ఏలినాటి శని పీరియడ్ కుంభరాశి వాళ్ళకి అయిపోకపోయినప్పటికీ కూడా, అలాగే జన్మరాశిలో రాహువు 7వ రాశిలో కేతువు సంచరిస్తున్నప్పటికీ కూడా గురువు యొక్క శుభదృష్టి వల్ల అధిక భాగం చెడ్డ ఫలితాల నుంచి కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా తప్పించుకోగలుగుతారు. ఆ గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు సంపాదించుకోగలిగితే ఏ గ్రహం ఎట్లా ఉన్నా కూడా ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేయటం, ఆర్థికంగా జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుకోవడం అనేటువంటిది జరిగి తీరుతుంది. అది గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎలాగూ ఉంది. దానికి మించి మీరు గురువు యొక్క అనుగ్రహం సంపాదించాలంటే చేయవలసినటువంటి పరిహారాలను కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మీకు తెలియచేస్తాను. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. వీటిని బట్టి గమనించినట్లయితే ఆదాయం కూడా గట్టిగానే ఉంది, ఖర్చు కూడా అంతకంటే గట్టిగా ఉంది. మీకు ఈ సంవత్సరం సంపాదించేటువంటి దాంట్లో అధిక భాగం ఖర్చుల నిమిత్తం పోతూ ఉంటుంది. అంటే ఎంత సంపాదించినా కూడా ఖర్చులు కూడా అంత భారీగానే ఉంటాయి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆదాయ వ్యయాలు ఎట్లా ఉన్నా ద్వితీయాధిపతి అయినటువంటి గురుడు యొక్క సంపూర్ణ శుభదృష్టి వల్ల ఆదాయ వనరులు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆదాయం కూడా గణనీయంగా పెరగడం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఏది ఏమైనప్పటికీ ద్వితీయ స్థానంలో ఉన్న శనిగ్రహ పరిస్థితి రీత్యా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక్కడ ఖర్చులు అయ్యేటప్పుడు కుటుంబపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే కుటుంబం కోసం, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం, సంతానం కోసం, జీవిత భాగస్వామి కోసం అధికంగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. అయితే ఆ ఖర్చుల్ని అదుపు చేయలేకపోతారు. అదుపు తప్పినటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఖర్చుల్ని అదుపు చేసుకోవాలని చెప్పి ఈ సంవత్సరం పూర్తిగా విఫలమవటం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఇది చెప్పటం కంటే కూడా కుంభరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే, ఖర్చులు తగ్గించుకోండి అని కుటుంబ సభ్యులకి చెప్పకుండా మీరు ఆదాయం పెంచుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే కుంభరాశి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంది. విద్యాయోగం బ్రహ్మాండంగా ఉంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చక్కగా పరిస్థితులన్నీ సానుకూల పడటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో, ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకి మీరు అనుకున్నటువంటి ప్రదేశాలకి
ట్రాన్స్ఫర్స్ అవుతాయి. అలాగే ఉద్యోగంలో కూడా మంచి సముచితమైనటువంటి స్థానం మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇది మీకు సంతోషకారకం అవుతుంది. గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కుంభరాశి వాళ్ళకి అవి తొలగిపోతాయి. జన్మరాశిలో శని సంచరించేటప్పుడు కుంభరాశి వాళ్ళకి అధిక భాగం అనారోగ్యాన్ని కలిగించాడు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కలిగించాడు. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పెట్టడం అనేటువంటిది జరిగింది. కుటుంబంలో మీ మాట చలామణి కాకపోవటం, మీరు ఏది చెప్పినా కూడా అందరూ చాలా తేలిగ్గా తీసుకోవటం, మిమ్మల్ని మీ మాటని అవహేళన చేయటం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చినాయి. అలాగే జన్మరాశిలో శని సంచరించేటప్పుడు కుంభరాశి వాళ్ళకి గతంలో ఏర్పడినటువంటి ఇబ్బంది ఏమిటంటే, అర్ధ రూపాయికి పనికిరాని వాడు నెత్తి మీద పావలా పెడితే దమ్డికి కొరగాని వాడు కూడా పనిగట్టుకుని అవమానించటం, నీచ జనుల వల్ల భంగపడటం, ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళు గత 5 సంవత్సరాలుగా, ముఖ్యంగా 2.5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఈ బాధలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి దాదాపుగా కుంభరాశి వారికి విముక్తి అనేటువంటిది లభించబోతోంది. శని యొక్క లాస్ట్ ఫేజ్ ఇది. అంటే 2వ రాశిలో 7.5 సంవత్సరాల్లో 12వ రాశిలో, 1వ రాశిలో, 2వ రాశిలో శని సంచరించేటప్పుడు 12వ రాశిలో సంచరించడం అయిపోయింది. జన్మరాశిలో కూడా సంచరించడం అయిపోయింది. ఇప్పుడు 2వ రాశిలో అంటే లాస్ట్ ఫేజ్లో ఈ శని సంచారం మీనంలో అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటి సమయంలో మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి మీరు చేసేటువంటి వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవహారం కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దాంట్లో ఆశావహమైనటువంటి, ఆశాపూరితమైనటువంటి, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడటం, దాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకోగలిగేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఏదేమైనప్పటికీ ఏలినాటి శని పూర్తి కాలేదు కనుక కొన్ని సందర్భాల్లో చాలామందికి కుంభరాశి వాళ్ళకి చేసేటువంటి పనిలో కొంత సోమరితనం ఏర్పడటం, శరీరం అంతా బడలికగా ఉండటం, చేయాల్సినటువంటి పనిని తరచుగా వాయిదా వేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటిని మాత్రం ప్రయత్నపూర్వకంగా కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం నుంచి వదిలించుకోవాలి. మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే, ఈ సంవత్సరం గురుగ్రహ సంపూర్ణ అనుగ్రహం మీకుంది కనుక మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ప్రతిరోజు ఉదయం లేచి తప్పనిసరిగా స్నానం చేసి ఉదయం శివాలయంలో శివుణ్ణి సందర్శించటం చేయాలి. అలాగే ఈ ఏలినాటి శని పరిహారం కోసం ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవాలి. అలాగే ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే శనిగ్రహ అనుగ్రహం కోసం తిరునల్లారులో కానీ, మందపల్లిలో కానీ, శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి ఒకసారి తైలాభిషేకం సంవత్సరానికి ఒకసారి జరిపించుకునేటట్లయితే శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. కుంభరాశ్యాధిపతి అయినటువంటి శని దాదాపుగా కుంభరాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా అఖండమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వటం జరుగుతుంది. అది కూడా ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మరిన్ని శుభ ఫలితాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి అకాల భోజనం, అకాల నిద్ర లేదా అతి నిద్ర, అతి ఆకలి ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది తగ్గుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ బాగా పెరుగుతుంది. అలాగే నిరంతరం వ్యాయామం చేయాలి, అలాగే ప్రాణాయామం ఇటువంటివి చేయటం అనేటువంటివి కూడా జరుగుతుంది. ఇటువంటి మంచి పనులు ఈ సంవత్సరం నుంచే ప్రారంభం చేయటం అనేటువంటిది జరుగుతుంది. కుంభరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మంచి శుభప్రదంగానే ఉంది. అయితే ఏంటంటే పార్టీలో కానీ ప్రజల్లో కానీ ఒక్కచోట మాత్రమే మీరు పట్టు సాధించగలుగుతారు. రెండింటిలో పట్టు సాధించాలంటే ఇంకొంతకాలం ఎదురు చూడక తప్పదు. వివాహ ప్రయత్నం చేసేటువంటి కుంభరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం, చక్కటి సంబంధాలు కుదురుతాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో మీ విందు వినోద కాలక్షేపాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశం ఏంటంటే, సంతానమైన పురోగతి చూసి చాలా సంతోషపడతారు. సంతానంలో ఒకళ్ళు మీ యొక్క లైఫ్ డ్రీమ్ని అచీవ్ చేయటం అంటే చేరుకోవటం అనేటువంటిది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా కుంభరాశి స్త్రీలు ఈ సంవత్సరం నూతన వస్త్ర సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే స్థిర చరాస్తుల్ని అభివృద్ధి చేయటం కూడా జరిగి తీరుతుంది. సినిమా రంగ, టీవీ రంగ కళాకారులకి బాగుంది. చక్కటి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే మీరు కొంచెం కష్టమైన ప్రాజెక్ట్స్ అయినా కూడా మీరు ఒప్పుకునేటట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వాటి రీత్యా మీకు మంచి పేరు ప్రతిష్టలు రావటం అనేటువంటిది జరుగుతుంది. గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పదగిన విశేషం ఏంటంటే, కుంభరాశి వాళ్ళకి అధిక భాగం విశ్వావస సంవత్సరంలో త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు ఏర్పడుతున్నాయి. అలాగే
కాలసర్ప దోషంలో షష్టగ్రహ కూటమిలోనే ఈ విశ్వావసనామ సంవత్సరం అనేటువంటిది మొదలవుతోంది. ఇవన్నీ కూడా ప్రతి పనిలోనూ ఆటంకాలు కలిగించడం అనేటువంటిది జరుగుతుంది. కుంభరాశి వారికి ఎవరికైతే శని మహర్దశ, రాహు మహర్దశ, నీచబట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఎవరూ సాధించలేనటువంటి అఖండ విజయాలని నమోదు చేసుకోగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కుంభరాశి వారు తగిన శాంతి పరిహార క్రియలను పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో బహుభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.